అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి కొత్త పీఆర్సీ డిఏలపై సంచలనం. ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీలు డిఏలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు బకాయిగా పడినటువంటి 4 డిఏ బకాయిలు అంటే 2025 జనవరి డిఏతో కలిపితే మొత్తం 5 డిఏ బకాయిలు ఇక 2023 జూన్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీలు ఇవ్వలేమని ముఖ్యమంత్రి అనడం సరికాదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అనడం జరిగిందండి. సో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో గురువారం ఆమె మాట్లాడారు. డిఏలు పీఆర్సీ కావున రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనే ఎర్రర్తో ఏదైనా బిల్స్కు సిఎఫ్ఎంఎస్ సైట్లో డీడీఓ బయోమెట్రిక్ సబ్మిట్ కాకుంటే అలాంటి బిల్స్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ ఎరియర్ బిల్స్తో పెట్టుకోవాలని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అలాంటి బిల్లులకి 2025 బిల్ నెంబర్ వస్తుంది కాబట్టి మళ్ళీ యథాతథంగా 2025తో బిల్స్ అయితే రీజనరేట్ అయితే అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ఇక డిఏ బకాయిలకి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవలే 2% డిఏని హైక్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ 2% డిఏని హైక్ చేసిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి 1%కి 0.96% అయితే డిఏ యాడ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ లెక్క ప్రకారంగా 1.92% అయితే డిఏ 2025 జనవరి డిఏకు యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ కొత్త డిఏ అనేది 1.92%గా అయితే రాబోతుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 2% డిఏ హైక్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఏప్రిల్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ఉంది కాబట్టి ఈ భేటీలో భాగంగా డిఏ బకాయిలకి సంబంధించి రిలీజ్ చేయవలసిన డిఏలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి. 2024 జనవరి జూలై డిఏలు 2025 జనవరి 3 డిఏలు అయితే స్టిల్ పెండింగ్లోనే ఉన్నాయి. సో కాబట్టి 7వ వేతన సవరణ సంఘం సూచనతో ఈ పెంపు లభించింది అని చెప్పేసి మనకి సెంట్రల్ ఎంప్లాయీస్కి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్కి కూడా త్వరలోనే శుభవార్త చెప్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే.